శ్రీమాతృ నమః. ఈ 4 రాసుల వారికి ఆగస్టు 1 నుంచి అన్నీ మంచి రోజులే. ఇకపై అన్నీ శుభాలే. అయితే ఆ రాసుల వారెవరో ఈ వీడియోలో చూద్దాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదైనా గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది. కొన్ని రాశులకు మంచి జరిగితే ఇంకొన్ని రాశులకు అశుభాలు కలుగుతాయి. ఆగస్టు 1న బుధుడు రాశిని మార్చబోతున్నాడు. మేధస్సు, తర్కం, సంభాషణ, తెలివి, స్నేహాలకు కారక గ్రహంగా బుధుడికి పేరుంది. ఆగస్టు 1న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు సింహరాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. ఆ రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది సింహరాశి. బుధుడి సంచారం వల్ల సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుడి సాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల సహకారం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అందులో రెండవది కన్యారాశి. ఉన్నత విద్య, పరిశోధన కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆఫీస్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీ నిర్ణయాల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మీకే మేలు జరుగుతుంది. బుధుడి సంచారం మీకు బాగా కలిసి వస్తుంది. అందులో మూడవది వృశ్చిక రాశి. బుధుడి రాశి పరివర్తనం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరగవచ్చు. స్థానచలనం జరిగే సూచనలున్నాయి. అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. అందులో నాలుగవది మీనరాశి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెరుగుతాయి. వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకుండా మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. బుధుడి రాశి పరివర్తనం కారణంగా ఆగస్టు 1 నుంచి అదృష్టం వరించి అన్ని శుభాలను గడించబోతున్న రాశుల వారు వీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.